నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. शालू 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 నా పేరు రఘురామ్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ను. ఈరోజు జరిగిన కడప సిటీ తాలూకా ఎలక్షన్లో మా సంఘం నుంచి మా నాగరాజు సార్ గారు తాలూకా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగస్తుల యొక్క డిమాండ్లను తీర్చుటకు మరియు ఆ ఉద్యోగస్తుల కొరకు పోరాడేటువంటి శక్తి ఉన్నటువంటి మా నాగరాజు సార్ని ఈరోజు తాలూకా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయింది. ఈయన ఆధ్వర్యంలో కడప తాలూకా నడపబడుతుంది. ఈయనతో పాటు ఇంకా 18 మంది ఉద్యోగస్తులను ఆఫీస్ బేరర్గా ఎన్నుకోవడం జరిగింది. అందులో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, 7 వైస్ ప్రెసిడెంట్లు, అలాగే జాయింట్ సెక్రటరీలు, తర్వాత రోజు నుంచి అలాగే మా తాలూకా యొక్క కడప తాలూకా యొక్క సెక్రటరీగా గంగారావు గారు మెడికల్ డిపార్ట్మెంట్ గారిని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 3 years వరకు కడప తాలూకా జరుగుతుందని ఈ సభ దీని ముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ సిటీలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మా నారాయణ సార్ గారు ధైర్యంగా ఏ కార్యక్రమం చేసినా మా వెంట నడిచి మాకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గవర్నమెంట్ జీతాలు పడలేం లేదు అనేది కాదు, కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు పడ్డాయి, కానీ కొన్ని డిపార్ట్మెంట్లకు పడలేదు. ఇది ఈ రోజు సమస్య కాదండి. గత ప్రభుత్వంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ సార్ గారు ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతాలు రావాలా, దానికి ఒక చట్టబద్ధత చేయాలని ఆ రోజు గవర్నర్ గారిని కలిశారు. కానీ ఆ రోజు గవర్నర్ గారిని కలిసినందువలన మా రాష్ట్ర అధ్యక్షులు గత ప్రభుత్వము చాలా విధాలుగా ఇబ్బంది పెట్టింది. కానీ ఆ రోజు 1వ తేదీ జీతాలు రావాలని మా సంఘ నాయకుడు పోరాడితే ఏ సంఘ నాయకుడు మా ఎంటమడి రాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఆ రోజు మా రాష్ట్ర నాయకులు 1వ తేదీ జీతాలు రావాలా, దానికోసం ఒక చట్టం తేవాలని ప్రతి ఉద్యోగస్తునికి తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు 8వ తేదీ 7వ తేదీ జీతాలు పడలేదు. కాబట్టి దీనికి అంతా ఒక చట్టబద్ధత ఉంటే మాకు 1వ తేదీ జీతాలు వస్తాయని కోరుకుంటున్నాము. భద్రత కాదు బాధ్యతతో, పార్టీలతో కాదు ప్రభుత్వంతో అనే నినాదంతో మా రాష్ట్ర నాయకులు గౌరవనీయులు కేఆర్ సూర్యనారాయణ గారు ఈ సంఘాన్ని స్థాపించారు. అప్పటి నుంచి మొదలు ఇప్పుడు దాకా ఒకే నిబద్ధతతో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శ్రేయస్సు కొరకు నిరంతరం ఆయన శ్రమిస్తూనే కష్టపడుతూనే ఉన్నారు. కాబట్టి మేము అతని సంఘం కింద మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే కడపవాసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ గారి నాయకత్వంలో, అలాగే మా జిల్లా నాయకత్వంలో మేము రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాల కొరకు ఏ కార్యక్రమం నిలబెట్టినా కానీ మనం మేము ముందుగా ఉండి వాళ్ళకు ఫుల్గా కడప వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాము. అలాగే ఇంకొక ఈ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటి తెలియజేస్తున్నాను. కడపలో పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్లలో ఏదైనా ఉద్యోగస్తులకి ఆ డిపార్ట్మెంట్లో సరైన అంటే ఆర్థిక ప్రయోజనాల కొరకు ఏమైనా పెండింగ్లో ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే స్పందించి మా జిల్లా నాయకులు కలుసుకొని ఆ సమస్య వెంటనే పరిష్కారం కూడా ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. పోతే అదే కాకుండా ఏదైనా అధికారులు అంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే చిత్తూరు జిల్లాలో
ఏదో మన కార్యాలయంలో అధికారులు కింది స్థాయి ఉద్యోగాల్ని అన్పార్లమెంట్ వర్క్స్ కానీ ఇంకొక రకంగా దుర్భాషలు ఆడితే అట్లాంటి కూడా ఏమైనా ఉండి మన నోటీస్ తీసుకొస్తే మేము ఖచ్చితంగా అధికారి గురించి మేము చర్యలు తీసుకోవాలని ఆ యొక్క డిపార్ట్మెంట్ కానీ ఏదో మన రాష్ట్ర స్థాయి సంఘంలో కలిసి వాళ్ళకి వాళ్ళ చర్యలు తీసుకున్నాక మేము కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. పోతే కాబట్టి మేము మా వంతుగా మేము కడప తాలూకా నుంచి మా యూనిట్ సభ్యులందరితో కూడా జిల్లాలో ముందుకు పోతామని సభాగా తెలియజేసుకుంటాను. ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి సూచనలు? ప్రభుత్వ ఉద్యోగాల కంటే సంఘాలు ఎన్ని ఉన్నాయి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్ కోసమే పాటుపడుతున్నారు. అయితే దాంట్లో ఒక వేరియేషన్స్ ఉన్నాయి. అది ఉద్యోగులు గ్రహించి మెయిన్ ఏమంటే నాయకుడు బాగుంటే సంఘం బాగుంటుంది. ఏ నాయకుడు బాగున్నారు, ఏ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రభుత్వాలతో పార్టీలో అధిక ముందైనా నినాదం ఏమంటే పార్టీలతో కాదు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రాష్ట్ర ఉద్యోగుల శ్రేయస్ కోసమే ఆయన పాటుపడుతున్నారు. మిగతా సంఘాలతో పోల్చుకుంటే మా సంఘ నాయకుడు చాలా అంటే చాలా బెటర్గా సేవ చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క ఉద్యోగస్తులు గమనించి ఏ పక్క మనం ఎందుకంటే ఇవన్నీ వేరేగా కాకుండా ఏ సంఘంతో మనకు ఉంటే మనకు మేలు జరుగుతుంది, మన ఆర్టీ వాళ్ళు బాగుంటుంది తెలుసుకొని వాళ్ళ సపోర్ట్ చేస్తే మంచిదని భావిస్తున్నాను. నా పేరు నాగరాజు. నేను ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర నాయకులు మళ్ళీ జిల్లా నాయకుల సహకారంతో నేను రెండోసారి జిల్లా తాలూకా నాయకులు నేను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ సందర్భంగా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.